IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గౌసమ్మ. ఏం చేస్తుంటారండి? నాది లారీ ఆఫీస్ అమ్మ. లారీ ఆఫీస్. ఎక్కడేనండి? ప్రాపర్ విజయవాడేనా? ప్రాపర్ విజయవాడ, భవానీపురం, 1 టౌన్, పశ్చిమ నియోజకవర్గం వాసి. మరి విజయవాడలో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి అంటున్నారండి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మరి ఎలా ఉన్నాయండి? మరి ఇన్నాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన భేష్ నెంబర్ 1గా ఉంది. కరోనా కష్టకాలంలో కూడా ఆయన అందరికీ సహాయం చేసిన వ్యక్తి. రాజకీయాలు హాట్గా ఉన్నాయంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు హాట్గా ఉండటం అది కామన్. కానీ గెలుపు ఓటమి అనేది ఓటర్ చేతిలో ఉంటుంది. అంటే హాట్గా అంటే ఎప్పుడు అంటే ఒక పార్టీ 2 పార్టీలు పొత్తులు ఇలా ఉండేయండి. ఈసారి పెద్ద పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని వస్తున్నాయండి. ఒకవైపు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు, మరి ఆయన కుటుంబంలోంచి ఆయన సొంత చెల్లి ఒక పార్టీలో ఉన్నారు. మరి ఇలా ఉండేసరికి అందుకనే హాట్గా అన్నాము. నిన్న చూశారు కదా, నిన్న కాక మొన్న స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చారు. నా చెల్లెలను ఇలాగ నా నమ్మక ద్రోహం చేసి లాక్కున్నారని చెప్పి అన్నారు. సరే, ఆయన మాట సరే. ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఒక్కరే సింగల్గానే వచ్చింది. ఎందుకు సింహం అని అంటున్నారు? ఇప్పుడు అందరూ చేసినట్టే చేశారు, కానీ ఆయన గొప్పగా చేసింది ఏముందండి? ఆయన గొప్పగా చేసిందంటే ఇవాళ ప్రజలకి ఏమి ఇస్తున్నారు, ఏం అందిస్తున్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు సింగల్గా వస్తుందంటే ఇప్పుడు ఒక పార్టీ ఉంది. ఇప్పుడు సపోజ్ టీడీపీ ఉంది. టీడీపీ ఎంతమందిని కూటమిని కలుపుకుంది? బీజేపీ కలుపుకుంది, జనసేన కలుపుకుంది, అలాగే కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నారు, సిపిఎల్ని కలుపుకున్నారు. మరి వాళ్ళంతా కూటమిగా వచ్చినప్పుడు సింగల్గా కానీ సింహమే కదా. మరి ఆయన సింహం అని మీరు అంటున్నారు, కానీ ఒక రాక్షసుడిని గద్దె దించాలంటే ఎన్ని కూటమి అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు కదండి. ఆయన రాక్షసుడా దేవుడు అనేది ప్రజలు నిర్ణయించిన దానిలో ఉంటుందండి. వీళ్ళు వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారండి. ఆయనకి విపరీతమైన ప్రజాదరణ వచ్చింది అప్పట్లో. మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత ఈ సిద్ధం సభలని పెట్టారండి. తర్వాత ప్రజల్లోకి రాలేదు, సిద్ధం సభలు పెట్టారు, కానీ మళ్ళీ తర్వాత ఆయన బస్సు యాత్రతోటి ప్రజల్లోకి వచ్చారండి. అసలు ఆయనకి ప్రజల ఆదరణ ఎలా ఉందండి? ఇప్పుడు సినిమా హీరో వస్తున్నాడంటే జనాలు పరిగెత్తుకుని వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సినిమా హీరో కాదు. అయినా సినిమా హీరోల కన్నా మిన్నగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనండి? అంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు, జనాలకు డబ్బులు పంచారు కాబట్టి ఇలా వస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన వ్యక్తి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఒక అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు షాదీ తోఫా అని చెప్పి పెట్టారు. ఈ మొత్తం ఇవ్వబట్టి మనకి న్యాయం చేస్తున్నాడు అన్న ఒక ఉద్దేశంతో జనం అందరు కలిసి ఆయన కలిసికట్టుగా మా నేత వస్తున్నాడు, మన అందరికీ మేలు చేస్తున్నాడు, అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, ఇలాంటి గుంపులుగా వచ్చే వ్యక్తులకి ఈ మనం సింగిల్గా వచ్చే వ్యక్తిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో జనాలు ఆ విధంగా వస్తున్నారని నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏమి లేవండి ప్రజలకి? గత ప్రభుత్వంలో మేనిఫెస్టోకి పరిమితం అయ్యారు కదండి. ఏం చేశారు వాళ్ళు? జన్మభూమి కార్యక్రమం వాళ్ళకి జన్మభూమి కార్యక్రమం వాళ్ళ కార్యకర్తలకు వచ్చినాయి, కానీ మాలాంటి సామాన్యులకు ఏమైనా వచ్చినాయా? అది మీకు తెలియాలి. అంటే ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు మేము అనేకమైన పథకాలు ఇచ్చామంటున్నారు, రైతు రుణమాఫీ చేశామంటున్నారు, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ చేశామంటున్నారు, అనేకమంది పథకాలు ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మొత్తం ఆయన కరెక్ట్ అయితే 2019 ఎలక్షన్స్లో 23 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? మళ్ళీ గెలవాలి కదా ఆయన, ఎందుకు గెలవలేదు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు నమ్మారు ఆయన్ని, కానీ ప్రజల్ని దారుణంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు కదండి. 2014లో కూడా అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారుగా, 2019లో ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? పథకాలు ఇస్తే అవ్వాలి కదా. జనాల్ని బాగా చూసుకుంటే మరి ఓట్లేసి గెలిపించాలి కదా. 23 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారు? కానీ మరి ఈయన వచ్చిన తర్వాత ఇసుక మాఫియా ఎక్కువైపోయిందని అంటున్నారు కదండి. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇసుక కొనుక్కోలేకపోతున్నారు అని అంటున్నారు కదండి. అది గతం అండి, అది గతం అయిపోయింది. ఇసుక మాఫియా అనేది ఏ గవర్నమెంట్లో లేదండి. టీడీపీ గవర్నమెంట్లో ఇసుక మాఫియా లేదండి. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే లూటుకున్నారు. కానీ మరి అసలు ఇన్ని ఇల్లు ఇచ్చారండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు పేద ప్రజలందరికీ ఇల్లు ఇచ్చారండి, మరి గతంలో ఇన్ని ఇల్లు ఇచ్చారండి. గతంలో ఇల్లు ఇస్తే ఆయన గెలిచి ఉంటారు కదా మేడం. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి
ఆయనకి పేదలకి 31 లక్ష ఇల్లు కట్టించి పేదలకు ఇస్తున్నారు, కట్టించి ఇస్తున్నారు. ఆ ఇసుక కావాలి కదా, ఆ ఇసుకతోనే కదా ఇల్లు కడుతుంది. మరి పేదలు తెచ్చుకోవాలని తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు శానిటరీ అని అదని ఇదని పెరిగిపోతాయని చెప్పి మీరే అంటున్నారు. ఇప్పుడు దాని గురించి ఆయన కట్టించి ఇవ్వాలి కదా. ఆ ఇసుక పోతుంది, కూలీలు బాగానే ఉన్నారు కదా. ఇవాళ ఇంతకుముందు కూలీ ఎంత ఉండేది? 300 రూపాయలు ఉండే, ఇవాళ 700 రూపాయలు కూలీ అయింది. అది పెరిగింది, ఇది పెరిగింది కదా. మరి రేట్లు కూడా అలాగే పెంచేశారు అంటున్నారు కదండి. అన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రజలకి, 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచుకుంటున్నారు అంటున్నారు కదండి. మద్యం నిషేధం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మద్యపానం నిషేధం చేయలేదని కూడా అంటున్నారు కదండి. మీరు ఒకటి గమనించాలి మేడం, మద్యపాన నిషేధం అనేది ఆయన కంప్లీట్గా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఏమీ చెప్పలేదు. దశల వారీగా చేస్తానని మాత్రమే చెప్పాడు. అదే క్రమంగా ఆయన వస్తున్నాడు. కానీ అది కూడా కల్తీ మద్యం తీసుకొస్తున్నారు, నాణ్యతమైన మద్యం ఇవ్వట్లేదు అంటున్నారు కదండి. నువ్వు తాగే వాళ్ళకి తెలిసింది కల్తీ అనేది ఒరిజినల్ స్వచ్ఛందం అనేది. అది మేము తాగు, మాకు అలవాట్లేదా, మాకు తెలియదు దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, తమ్ముళ్ళు ఈసారి కనుక మన ప్రభుత్వం వస్తే నాణ్యతమైన మద్యం తీసుకొస్తాము, తక్కువ ధరలకే ఇస్తామని. అంటే ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా మద్యం ఇచ్చి? చంద్రబాబు నాయుడు గారు మద్యం ఇచ్చి ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తారా? ఇప్పుడు చచ్చిపోతున్నారు ఈ మద్యం దాకా, అప్పుడు మంచి మద్యం ఇస్తామంటున్నారు. ఎంతమంది చచ్చిపోయారండి చంద్రబాబు నాయుడు గారు చూసారా? ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా మద్యం దాకా చచ్చిపోయారని చెప్పి తీసుకొచ్చి శివరాజకీయాలు చేస్తున్నారా తప్ప స్వచ్ఛందంగా ఎవరు చనిపోయారు చెప్పండి? ఎవరు చావలేదండి. మద్యం దాకా ఎవరు చస్తారండి? ఎండాకాలం ఎండ దెబ్బతో చస్తారు. కానీ సరేనండి, మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారా? 100%. 125 సీట్ల నుంచి 170 సీట్లు కన్ఫర్మ్గా వస్తాయి. వై నాట్ 175 మా నినాదం.